తోటాకు తాలింపు చేసుకున్నాము. బాగా కోసి కడిగి పెట్టుకున్నా. కొద్దిగా ఆవాలు వేసుకున్నా. ఇప్పుడు తెల్లగడ్డ, ఎండుమిరపకాయలు, ఇప్పుడు ఆకుకూర వేసుకున్నాం. బాగా పొడిగా రావాలంటే మూత పెట్టకుండా అట్లే వేయించుకోవాలా. కొంచెంసేపు మగ్గనిస్తాం. ఇది చూడండి మగ్గుతుంది. ఈ విధంగా మగ్గినాక మళ్ళీ ఏం వేసుకోవాలో చెప్తా. సింపుల్గా ఉంటుంది. మనకి చపాతీ కానీ పప్పు కూర వేసుకొని తిన్నప్పుడు అలా ఉన్నప్పుడు బాగుంటుంది. ఇదిగోండి ధనియాలు, ఎండుమిరపకాయలు, సాల్ట్ వేసి పొడి చేసుకొచ్చుకున్నాం. ఇది మగ్గే లోపల మనం పోయి పొడి చేసుకొచ్చుకున్నాం. దీంట్లో ఉండే నీళ్ళంతా ఎగిరిపోతాయి. అంత లోపల మనకి ఫ్రై అయిపోతుంది. వేసి పొడి చేసుకొచ్చుకున్నాం. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం. ఇది బాగా మగ్గిపోయింది ఆకంతా. ఇప్పుడు మనం పొడి వేసుకున్నాం. కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళైతే తక్కువ వేసుకోండి. ఇదిగోండి తయారైపోయింది మనకి ఆకుకూర తోటాకు తాలింపు. అన్నానికి కానీ మనకి చపాతీకి కానీ దేనికైనా సరే బాగుంటుందండి. చూసారు కదా, చాలా బాగుంటుంది. టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చు. తోటాకు తాలింపు రెడీ అయిపోయింది.